నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో వరుసగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ. మరి ఇంత వివాదాలకు దారితీసినటువంటి కొండా సురేఖ అంతలా సేఫ్ గేమ్ ఎలా ఆడగలుగుతున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్నటువంటి విస్తృత చర్చ. అంటే ఎందుకు సేఫ్ గేమ్ అంటున్నాను అంటే, ఇంత తారాస్థాయికి ఒక వివాదం కాదు, వరుస పెట్టి వివాదాలకి కొంత తగులుతున్నటువంటి సందర్భంగా మరి కొండా సురేఖను తప్పించే అవకాశాలు ఉన్నాయి అనేది వరుసగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఆ ప్రచారం ఎక్కడ కూడా కొంత గ్రౌండ్ అవుతున్నట్టుగా కనిపించట్లా. సీన్ కట్ చేస్తే మరి ఆమె మంత్రిగానే కొనసాగుతున్నారు. మరోవైపు ఈమె ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని అధిష్టానం కూడా పొంగులేటి శ్రీనివాస్ మీదుగా కొంత సీరియస్ అయినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. ఏఐసిసి నుంచి కూడా కొంత సమాచారం అందుతోంది. అంటే ఇప్పుడు కొండా సురేఖకు ఎవరి అండ ఉంది, కొండంత అండ కొండా సురేఖకు ఎవరు ఉన్నారు అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఒక రకంగా చూస్తే గడిచినటువంటి 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంతైనా మంత్రి కొండా సురేఖ గట్టికరాలని చెప్పాలి. ఎందుకంటే వరుస పెట్టి వివాదాలు, అంటే ఇంటి పేరుకు తగ్గట్టుగానే కొండల్ని ఢీకొట్టి మరి నిలబడుతున్నారు కొండా సురేఖ. అంటే ఇంత వివాదం చెలరేగితే సింపుల్గా సీఎం రేవంత్కి పండుగ శుభాకాంక్షలు చెప్పి ఆల్ ఈజ్ వెల్, బేఫికర్, మైహూనా అన్న కలరింగ్ ఇవ్వగలుగుతూ ఉన్నారు. మరోవైపు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటమో లేదంటే కాంప్రమైజ్ అయిపోవటమే కాదు, కొండా మురళీకి ఏకంగా ఎమ్మెల్సీ పదవి కూడా దక్కబోతుందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తూ ఉంది. మరోవైపు నాగార్జున విషయంలోనే కొండా వికెట్ డౌన్ అని అనుకున్నారు అంతా కూడా. ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, దుమారం, నాంపల్లి కోర్టులో జరిగినటువంటి ఎపిసోడ్, ఇప్పటికి కూడా ఇంకా వాయిదాలకి హాజరవుతున్నటువంటి పర్వం, ఇదంతా చూస్తూ ఉంటే వివాదం చాలా సీరియస్గా ఉండింది. అందుకని అప్పుడే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే చర్చ జరిగింది. కానీ అటువంటిది ఎక్కడా జరగల. అలాగా ఆ తుఫాన్ని తట్టుకొని నిలబడగలిగారు కొండా సురేఖ. అప్పుడు కూడా ఆమెపై తీవ్ర వివాదం చెలరేగింది. మరి ఆమె కాబట్టి ఆ మాత్రం తాకిడి తట్టుకొని నిలబడగలిగారు అనేది కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశం. మరొకరు అయి ఉంటే ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయేవారు అన్నది కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతున్నటువంటి గట్టి మాట. మరి ఒకసారి పొన్నం చూడండి, అడ్లూరిని ఒక్క మాటని ఎంత ఆగమయ్యారో. అదే కొండా సురేఖ అయితే నాగార్జున ద్వారా కేటీఆర్ని టార్గెట్ చేస్తే అది లోకమంతా కోడై కూసింది, తెలంగాణ అంతా మాట్లాడుకున్నటువంటి సందర్భం. అయినా సరే ఆమె ఎక్కడ కూడా బేషరతుగా సారీలు మాత్రం చెప్పలేదు. అంటే కాకుంటే ఇటీవల కాలంలో తాను ఒకటంటే మీడియా వక్రీకరించింది అని మరొకటిగా మారింది అని మాత్రం స్పష్టంగా ఒక క్లారిటీ ఇవ్వగలిగారు. ఆ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టగలిగారు కొండా సురేఖ. అంటే చిన్న కామెంట్ చేసి సైలెంట్ అయ్యారు. సరే, కేటీఆర్ని ఆట ఆడించడానికి దీని వెనుక స్టోరీ, స్క్రీన్ ప్లే ఎవరిది ఏంటన్నది అప్రస్తుతం. ఎందుకంటే వెనకాల అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరు ఉన్నారు, ఏంటి, ఎందుకు ఆ దిశగా ఆమె మాట్లాడింది అనేది అందరికీ తెలిసిందే. ఇట్లా ఉంటే తాజాగా మరో వివాదంలో కూడా ఖచ్చితంగా కొండా మార్క్ కనిపించింది ఆ వివాదం పైన. అదే మేడారం సంబంధించినటువంటి జాతర కాంట్రాక్ట్ పనులు. మరోవైపు ఓఎస్డీ సుజిత్ వ్యవహారం. అంటే సుజిత్ని తప్పించడం ఓఎస్డీ పదవి నుంచి, ఆమె కోసం పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళడం, అర్ధరాత్రి హైడ్రామా జరగడం, ఈ విషయంలో స్వయంగా తాను రంగంలోకి దిగకుండా తన కుమార్తె సుష్మితను ఆమె రంగంలో దిగటం, పోలీసులతో వాగ్వాదాన్ని దిగటం, పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి విమర్శలు చేయటం, మీరు కానీ మా అమ్మను టచ్ చేస్తే మీ డెక్కన్ సిమెంట్ బాగోతలన్నీ బయట పెడతా అంటూ కూడా కొండా సుష్మిత ఇచ్చినటువంటి వార్నింగ్ ఏకంగా పెద్ద ఎత్తున పాలిటిక్స్ని షేక్ చేసింది. ఇతరత్ర గుట్టు మాటలన్నీ కూడా విప్పి చెప్పేస్తారని కూడా చిన్న ఫీలర్ వదలటంతో అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్గా మారిపోయింది. దీంతో ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఆపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ రంగంలో దిగటం, అటువంటి ఏఐసిసి పెద్దలు కూడా ఒకసారిగా రెడ్ అలర్ట్ అయిపోవటం. నిజంగానే మీరు విన్నది కరెక్టే, రెడ్ అలర్ట్ కాదు, రెడ్డి అలర్ట్ అని అనుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా బీసీ వర్సెస్ రెడ్డి లాగా కొంత పెద్ద ఎత్తున వివాదం మారింది. ఎందుకంటే యాంటీ బీసీ వాయిస్ జనాల్లోకి వెళ్తుందని ఎక్కడెక్కడ గప్చుప్ అవ్వాలో అక్కడక్కడ గప్చుప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కొండాయే అన్న కామెంట్లు వినిపించాయి. అక్కడ బయట నుంచి తీన్మార్ మల్లన్న రెడ్లపై అన్నేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్కి గురైతే సురేఖ సింపుల్గా రెడ్లందరూ ఒకటై బీసీ మహిళ అయినటువంటి కొండా సురేఖను తనను తొక్కాలని చూస్తున్నారు, అంటే బీసీని తొక్కాలని చూస్తున్నారని కూతురుగా ఉన్నటువంటి సుష్మిత, కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ అయితే పెద్ద ఎత్తున హ్యాపీనింగ్గా మారాయి. అంటే అంత జరుగుతున్నా ఇంత హ్యాపీగా తన మంత్రి పదవి అయితే మాత్రం ఆమె కాపాడుకుంటూ సేఫ్గా మాడుతున్నారు. ఎంతైనా కొండాయే అన్న టాక్ అయితే మాత్రం వైల్డ్గా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. వైల్డ్కే
వైల్డ్ మొత్తం పెద్ద ఎత్తున ఇవాళ నిజంగా కొండా సురేఖ ఏంటో ఆమె మార్క్ రాజకీయాల్లో కనిపిస్తోంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కొండా సురేఖ ఎపిసోడ్ పైన, ఆమె సేఫ్ గేమ్ పైన, మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి తీరు పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి మరోవైపు ఓఎస్డీ తప్పించినటువంటి తరుణంలో అంతగా ఓఎస్డీ కోసం వాళ్ళు కొండా ఫ్యామిలీ మొత్తం ఫైట్ చేయటం కూడా అతిపెద్ద చర్చకు దారితీసింది. మరి చూడాలి కొండా సంబంధించినటువంటి ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, మరి కొండా నెక్స్ట్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. మొత్తానికి కొండా సురేఖ వెనక ఎవరి అండ ఉంది, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.